మా మునిమన్మళ్ళు మునిమన్మరాళ్ళు చూస్తారు. అది వాళ్ళు భక్తి భావనలో ఉంటే తప్ప జరగని పని. అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉండండి? నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నాను అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి పొద్దున అండి 5:30 అవుతుందన్నమాట. సో నేను కుంభమేళకి వెళ్దామని చాలా అనుకున్నాను. బట్ ఏదైనా మనం అనుకుంటే ఏం జరగదండి. ఏది జరగాలో అదే జరుగుతుంది. ప్రతిసారి అదే చెప్తుంటాను నేను. సో శివయ్య నా కోసం వాటర్ పంపాడండి. ఒక్కరి దగ్గర నుంచి కూడా అది ఇద్దరి దగ్గర నుంచి పంపాడు. అంటే ఏమనుకున్నాడో శివయ్య, ఇది ఇంకా మనసు తృప్తి పడట్లేదని అనుకున్నాడో ఏమనుకున్నాడో. సో మా పద్మాంటి ఉంది కదా రామ్నగర్లో, పద్మాంటి కొన్ని ఇచ్చింది వాటర్. నేను అనుకున్నాను, అరే ఇన్నే వాటర్ ఉన్నాయి కదా, నలుగురం ఉన్నాను, సరిపోతాయా సరిపోవా? మీరు అనుకోవచ్చు ఒక్క డ్రాప్ అయినా సరిపోతుంది అని. బట్ ఏంటంటే మనసు తృప్తి అనేది ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని ఇంట్లో చదివితే ఇల్లు అంటే ఫ్రెష్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అట్లా కూడా అనుకున్నాను. సో అనుకొని సరే చేద్దాంలే. ఆంటీ వచ్చేసి నాకు బుధవారం ఇచ్చింది వాటరు. లేదు, బుధవారం కాదు, మంగళవారం నైట్ ఇచ్చింది, సాయంత్రం ఇచ్చిందనమాట. సో బుధవారం చేద్దాం అనుకున్నాను, ఎందుకో చేయాలనిపించలేదు. సో థర్స్డే అనుకున్నాను. ఆ రోజు కూడా మంచు రాలేదు. సో మంచు రావడం కాదు, శివయ్య ఆజ్ఞ ఇవ్వలేదు. ఏదైనా శివుడి ఆజ్ఞతోనే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కాశీ వెళ్ళాలి అంటే శివయ్య ఆజ్ఞ ఇస్తేనే మనం కాశీలో కాలు పెట్టగలుగుతామండి. సో ఇది కుంభమేళా కూడా అంతే అండి. అంటే మనము శివయ్య అనుజ్ఞ ఇస్తేనే అక్కడికి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేస్తాం అనమాట. సో అలా అందుకని చెప్పేసి నేను సో చేయలేదు. మళ్ళీ ఏంటంటే మనము ఒక నదీ స్నానానికి వెళ్తే ఎంత పవిత్రంగా ఇంట్లో చేసుకొని వెళ్తామో అలా చేయాలనే ఉద్దేశం నాదనమాట. సో మామూలుగా నీళ్ళు ఉన్నాయి కదా చేసేద్దాము అన్నట్టు కాకుండా అని చెప్పేసి చేద్దాంలే ఏదో ఒకరోజు శివరాత్రి లోపు అనుకున్నాను. బట్ ఏంటంటే నిన్న మా రేషన్ షాప్కి వెళ్ళాను అనమాట. సో మామూలుగా ఏమంటారు, మీ ఐడియా ఉంటుంది రేషన్ షాప్ అంటే. అంటే మనకు సరుకులు ఇస్తారు కదా, రేషన్ బియ్యము అవి. సో అక్కడికి వెళ్ళేసరికి ఆ అన్నయ్య కుంభం వెళ్ళాలనంట. సో అన్నయ్య ఏంటంటే తనకు మనసులో వచ్చిందంట. సో ఎవరు రాకపోయినా ఒక్కరినే పోతా అని చెప్పేసి తను ఒక్కడే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఒక వారం రోజులు అంటే కాశీ, అయోధ్య ఇవన్నీ చూసుకొని వచ్చాడంట అన్నయ్య. సో నేను క్యాజువల్గా అడిగాను, కుంభమేళా వెళ్ళారా అని నవ్వుకుంటూ అన్నాను. సో వెళ్ళానని చెప్పాను అనమాట. ఏ జోక్ చేయకండి అన్నయ్య అంటే, జోక్ కదమ్మా నేను వెళ్ళేసి వచ్చాను అని చెప్పాను అనమాట. సో అవునా అనుకున్నాను. సో చాలామంది ఉన్నారు, ఎవరైనా అడిగితే ఇవ్వరండి నీళ్ళు. అంటే అంత కాస్ట్లీ అనమాట. అంటే ఒక డబ్బుకైతే ఎంత విలువ ఉంటుందో ఇప్పుడు ఆ నీళ్ళకి అంత విలువ ఉందన్నమాట. అంటే సరే అని క్యాజువల్గా అడిగాను. సో అన్నయ్య మరి మాకేం తీసుకొచ్చారు అంటే అంటే ఏముంటుందని చెప్పారు అన్నాక నేను అన్నయ్య కొన్ని వాటర్ ఉంటే ఇవ్వరా అని అనమాట. సో తను పాపం వాళ్ళ వైఫ్ వెంటనే ఒక బాటిల్ తీసి ఇచ్చిందండి. అసలు నేను షాక్ అయిపోయినా. అడగగానే బాటిల్ ఇచ్చేసింది. మళ్ళీ బాటిల్ ఏంటంటే మామూలుగా మనం షాప్లో గంగనీళ్ళు కొంటాం చూసారా, సో అలాంటి బాటిల్. పాపం తను నిజంగా వాళ్ళు ఏదనుకుంటే అది జరగాలని కోరుకుంటాను నేనైతే. ఎందుకంటే తను పొయ్యి వచ్చి ఒక 500 ఒక వ్యక్తికి ఇచ్చి త్రివేణి సంగమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి 500 ఇచ్చి పంపించి అక్కడి నుండి ఒక క్యాన్ వాటర్ తీసుకొచ్చారట. సో ఆ మధ్యలోకి వెళ్ళి అంత పవిత్రంగా ఉన్నాయి నీళ్ళు, తెల్లగా. సో ఆ నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అందరు అడుగుతారని చెప్పేసి ఒక 50 బాటిల్స్ కొన్న నీళ్ళు ఆ బాటిల్స్లో ఫిల్ చేసి ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తున్నారండి. సో అందులో నాకు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకు ఇవ్వాలని రూల్ కూడా ఏం లేదండి, జస్ట్ నేను అడిగినందుకు తను లేదు అనుకుంటే ఇచ్చింది చేస్తారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎక్కడ లేదు అంటుందా అని ఫస్ట్ మనసు తటపటాయించింది. బట్ తర్వాత తను ఇచ్చింది. ఇవ్వగానే థ్యాంక్ యూ వెరీ మచ్ రా అంటే, పర్లేదక్కే మన బాటిల్ కొన్నా అంటే కొన్నామక్కయ్య 50 బాటిల్స్. సో అందరు అడుగుతారు కదా, ఇంపార్టెంట్ పర్సన్స్కి ఇద్దాము, అంత దూరం పోయి వచ్చారు కదా, వెళ్ళని వాళ్ళ కోసం ఇది ఆపర్చునిటీ ఉంటుంది కదా అని చెప్పేసి అంటే చాలా హ్యాపీగా అనిపించింది వింటే కూడా. సో అలా ఆ బాటిల్ నీళ్ళు కూడా దొరికినాయి అనమాట. సో ఇవాళ ఏంటంటే ఫ్రైడే, ఇల్లంతా క్లీన్ చేసుకొని మనం ఎలా అయితే గంగా స్నానానికి వెళ్తామో ఆ విధంగా ఇల్లు క్లీన్ చేసుకొని తలంటు స్నానం చేసి ఇవాళ స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో ఇదండి, స్వామివారు
నేను సంతృప్తి చెందట్లేదు అని చెప్పేసి ఒక దగ్గర 2 దగ్గరలు మనసులో అనుకున్నాను. నిజం చెప్తున్నాను, అరే ఇన్ని నీళ్ళు సరిపోతాయా అనుకున్నాను. అనుకున్నదే తరువుగా మధ్యలో 1 డే గ్యాప్లో చూపిస్తాను. మన గంగా బాటిల్ ఉంటుంది కదా, బాటిల్ చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే పొద్దున ఇంకా నేను స్నానం చేయాలి కాబట్టి ముట్టుకోలేదు దాన్ని. ఆ బాటిల్ ఇచ్చి పంపించాడు శివయ్య నా కోసం. ఇది కూడా ఒకటి, మనము ఏదైతే అనుకుంటామో అది జరగడం అనేది భలే అనిపిస్తుంది నాకైతే. నిజం అనుకున్నాను, అరే ఇన్ని నీళ్ళ అనుకున్నాను. సో ఇక నీకు ఇంకో నీళ్ళు పంపిస్తున్నా చూడు అన్నట్టుగానే నాకు ఆ నీళ్ళు వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఎప్పుడో తెల్లవారుతుంది. సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బట్టలు ఉతికేసుకొని మొత్తం చేసేసుకొని మళ్ళీ మీకు నేను త్రివేణి సంగమంలో కుంభమేళలో స్నానం చేసి వచ్చి కలుస్తాను.
ఓం నమః శివాయ. 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 ఇదే అండి వాటరు, ప్రయాగరాజ్ వాటర్ అనమాట. సో అంటే కొంతమంది గురూజీలు చెప్పారు, మీకు పొద్దున చెప్పాను కదా నేను, అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా ఫ్రెష్ అప్ చేసుకొని అన్నీ చేసుకొని గంగా స్నానం చేసినంత పవిత్రంగానే ఈ స్నానం చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇదిగోండి ఈ అనే వాళ్ళు ఈ బాటిల్ ఇచ్చారు. పద్మ ఆంటీ ఇంట్లో కొంచెం సగం ఇచ్చిందనమాట. సో ఆ వాటర్ని ఏంటంటే ఇదిగోండి మా శివయ్య గుడి వల్ల అభిషేకం చేశాను అనమాట. ఈ వాటర్తోని, ప్రయాగరాజ్ వాటర్తోని, కుంభమేళా వాటర్తోని స్వామివారికి కూడా అభిషేకం చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను స్నానం చేసిన తర్వాత స్వామివారికి కూడా ఇలా అభిషేకం చేసి మళ్ళీ ఆ అభిషేకం నీళ్ళు ఇంట్లో మొత్తం చల్లనమాట. దాన్ని మొత్తం ఇల్లంతా చల్లుకున్నాను. సో స్వామివారి ఇవాళ నిజంగా శివయ్య నాకు కల్లో కూడా అఘోరీలాగా అనిపించిందండి. అంటే మనము డే అంతా ఏమైతే ఆలోచిస్తూ ఉంటామో అదే కల్లోకి వస్తుంది అంటారు. సో నాకు అలా వచ్చిందేమో మేబీ. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వల్ల ప్రయాగరాజ్ వెళ్ళి స్నానం చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మనకు మామూలుగా గంగ స్నానం చేస్తే ఎలా ఉంటుందండి, సో కొంచెం ఏమంటారు జిగట బంకలాగా, అంటే అనొద్దు కానీ సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అనేది. సో ఇవాళ ఇంట్లో ఈ కొన్ని వాటర్ బకెట్లో వేస్ట్ చేసినా అదే ఫీలింగ్ వచ్చింది. అంటే మన మనసు ఎలా ఆలోచిస్తుందో అలానే జరిగిందనమాట. అంటే మనం గంగా స్నానంకి వెళ్ళి ఎలా అయితే ఉంటామో అలానే నాకు ఇవాళ అనిపించిందండి. నిజం చెప్తున్నా, అంత హ్యాపీగా అనిపించింది. సో ఇదండి స్వామివారి వాటర్ అనమాట. సో నిజంగా అండి ఈ కుంభమేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందటండి. అంటే 144 ఇయర్స్. అంటే ఇప్పుడు నా తరం నేను చూస్తున్నాను, నేను చాలా అదృష్టవంతురాలని. ఇంకా వెళితే ఇంకా అదృష్టమేమో. బట్ అంటే మన తలరాతలో ఏదుంటే అవుతుంది కదా, వెళ్తామో వెళ్ళమో సెకండ్ థాట్. వెళ్ళకుండా నా శివయ్య నా దగ్గరికి నాకు ఒక్కరు పంపిస్తే సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకో బాటిల్, ఇదిగోండి ఇంకో బాటిల్ కూడా అరేంజ్ చేశాడు. సో నేను మనసులో అనుకున్నాను అండి, ఇన్న నీళ్ళు సరిపోతాయా, మేము నలుగురం కదా అని చెప్పేసి అనుకున్నాను. ప్లస్ ఇంట్లో కూడా కొంచెం చల్లుకుంటే బాగుంటుంది కదా నా ఉద్దేశంతో. మళ్ళీ నా మనసులో శివయ్య కూడా అభిషేకం చేద్దామని ఉండే. సో అందుకని అనుకున్నాను. సో అనుకున్నట్టుగానే తనివి తీరేలా పంపించాడు స్వామి నాకు వాటర్. ఇవి సరిపోవమ్మా నీకు, నువ్వు ఇంకా ఆరాటం ఉంది కదా అని చెప్పేసి ఇన్ని నీళ్ళు ఇచ్చాడు అనమాట శివయ్య. సో ఇంకోటి కుంభమేళా గురించి 144 ఇయర్స్ అన్నారు కదా. 144 ఇయర్స్ అంటే దాదాపు మా పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలకు అప్పుడు చూస్తారేమో కుంభమేళాని. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ మర్నాడు 10 ఏళ్లకు 20 ఏళ్లకు లేదు 144 సంవత్సరాలు. అంటే ఒక మనిషి ఆయుధ్యాయం 100 సంవత్సరాలు. అయితే 100 సంవత్సరాలు బతుకుతున్నామండి మనం. 50 ఏళ్ళకు వచ్చేసింది మన ఆయుష్. సో అంటే మన 3 తరాల తర్వాత
మా మునిమన్ములు మునిమన్మరాళ్ళు చూస్తారు. అది వాళ్ళు భక్తి భావనలో ఉంటే తప్ప జరగని పని. సో మన ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే మనం ఎంత అదృష్టం చేసుకుంటే మన అమ్మ నాన్న కడుపులో పుట్టినాం కాబట్టి మనం ఇది చూస్తున్నాము. నిజంగా కదా, అసలు ఇంకా చేసిన వాళ్ళైతే ఇంకా అదృష్టవంతులు. ఏమంటారు, గంగ స్నానం చేసిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులనే చెప్తాను నేను. సో నాకు మెయిన్ అంటే నాగసాధువులు చూడాలని ఒక పెద్ద కోరిక అనమాట. సో నాగసాధువుల్ని అన్నయ్య ఒక పిక్ పెట్టాడు, బట్ యూట్యూబ్లో యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే అదేంటి కాపీరైట్ లాంటివి పడుతుంది. యూట్యూబ్లో పెడితే నాగసాధువుల పిక్ కానీ అఘోరీల పిక్ కానీ పెడితే నాట్ అలౌడ్ అని తీసుకుంటుంది. ఎందుకంటే ఏమంటారు కదా, అశ్లీలం కింద తీసుకుంటుంది అనమాట. సో వాళ్ళు బట్టలు లేకుండా అలా ఉంటారు కదా, అశ్లీలం కింద తీసుకొని ఆ పిక్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అన్నయ్య ఇవాళ మీకు ఈ వీడియోలతో పాటు ఒక అన్నయ్య వీడియోస్ పెడుతుంటాను. సో ఎవరైతే నాకు ఈ వాటర్ ఇచ్చారో అన్నయ్య తన వీడియోస్ షేర్ చేస్తాను మీకు. తను గంగా హారతి, అక్కడ ప్రయాగ్రాజ్లో జనాలని, అక్కడ తను వెళ్ళిన టూర్ని మొత్తం నాకు చిన్న చిన్న బిట్స్ లాగా ఒక 1-2 minutes వీడియో లాగా పంపించారు. అది మీతో షేర్ చేసుకుంటాను. సో నాకైతే ఇవల్ల ఇది ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. స్వామివారు నేను వెళ్ళకపోయినా నాకు తను ఆశీర్వాదం ఇలా ఇచ్చడనే భావిస్తున్నాను. ఎందుకంటే నాకు శివయ్య అంటే అమితమైన ఇష్టం అంటే ఇష్టము, ప్రేమ అన్నీ అనమాట. సో నేను ఏదైనా మనసులో ఇలా అనుకున్నానా తదాస్తు అనేస్తాడు అనమాట. సో అన్నీ అనడండి అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు కదా, అన్నీ అనుకోడండి. మన తలరాతలో ఏదైతే ఉంటే అదే అంటాడు. మనం 100 కోరికలు కోరుతామండి, కానీ అన్నీ అవుతావా? అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ బట్టల షాప్కి వెళ్తామండి, 100 చీరలు చూస్తే మనకు కావాలి అంటే ఎవరైనా ఇస్తారా? మనం కొనుక్కోవాల్సింది మన కెపాసిటీ ఎంత ఉందో అన్ని చీరలే కొంటాం. శివయ్య కూడా అంతే. నీకు ఇది దక్కుతుందమ్మా, నువ్వెన్ని కోరుకున్నా నీకు ఇదే దక్కుతుంది, ఇదే ప్రాప్తం అంటే అదే తెచ్చుకుంటాం తప్ప అవన్నీ అంటే కొంచెం కష్టే ఫలే, కొంచెం కష్టపడితే స్వామి మనని సానేసి రాకి సెట్ చేస్తే అప్పుడు ఆ వరం మనకి ఇస్తాడేమో అని వేచి చూడాలంతే తప్ప. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఇదండి ఈ సంవత్సరం 2025లో శివయ్య నేను అనుకున్నట్టుగా అంటే నేను వెళ్దామని ఇప్పటికీ మనసులో చిన్న ఆశ, బట్ తెలీదు వెళ్ళామా అనేది సెకండ్ థాట్. వెళ్ళకున్నా తన ప్రసాదం పంపించాడు కాబట్టి ఇలా స్వామివారికి ఇలా పూజ చేసుకొని స్వామివారికి ఆ నీళ్ళతో అభిషేకం చేసుకొని నేను తలార స్నానం చేసి ఇంట్లో మొత్తం చల్లేసుకొని పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. సో వీలైన వారు వెళ్ళి రండి, ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేదండి ఈ పుణ్యకాలం. నిజంగా చాలా అదృష్టం చేసుకుంటే తప్ప అంత దూరం వెళ్ళలేమండి. ఎంతో కూటికో ఒక్కరలా ఉంటారు, మరీ వెళ్ళలేని వారు. వెళ్ళేవారు మాత్రం చాలా అదృష్టవంతులు. నిజంగా ఇసుకెత్తే రాలని జనం ఉందంట అండి. సో ఇది శివరాత్రి వరకు అయిపోతుందంట. ఇంకొకటి ఏంటంటే కొంతమంది అంటారు చేస్తే పుణ్యం వస్తుందా అని కూడా కొన్ని మాటలు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి చేస్తేనే పుణ్యం వస్తుంది, ఇక్కడ చేస్తే పుణ్యం రాదు అంటే చేసిన తప్పు చెప్పుకుంటే పోతుంది అన్నది ఎంత నిజమో నా మనసులో భావన నేను చెప్తున్నాను. సో అక్కడికి వెళ్ళి మనతో అవ్వదండి. అంటే కొంతమందికి చాతన అవుతుంది, కొంతమందికి చాతన అవ్వదు. అందరికీ ఒక టైం సెట్ అవుతుంది, ఒక టైం సెట్ అవ్వదు. అందరు వెళ్ళి చేయాలని రూల్ ఏం లేదు కదా. సో ఎవరైనా మీలాంటి వారు వెళ్ళి మాలాంటి వాళ్ళకి కొన్ని నీళ్ళు తెచ్చిస్తే అంత పుణ్యం రాకపోయినా ఆవగించంతో వచ్చినా సరిపోతుంది కదా. సో అంతే. అంటే కొంతమంది అంటున్నారండి అంత దూరం వెళ్ళి చేసిన వాళ్ళకి వాళ్ళు చేసి తీసుకొచ్చిస్తే మీకు ఆ పుణ్యం దక్కుతుందా? అంత దక్కకపోనివ్వండి, ఒక ఆవగింజంతో వచ్చినా సరిపోతుంది కదా. ఆ శివయ్య ఆజ్ఞ, శివయ్య ఆశీర్వాదము అంత మొత్తం చేయబెట్టకుండా తను ఒక చిటికెనెలు ఇట్లా మోపితే సరిపోతుంది కదా. మనకు ఆ మొత్తం ఒక స్పర్శ తాకిందా లేదా అనేది నా ఆలోచన. సో కొంతమంది అలా కూడా చేస్తున్నారు అంటే విన్నాను నేను. సో అందుకని ఇది కూడా చెప్పదలుచుకున్నాను. ఏమైనా ఉంటే సారీ అండి. ఎందుకంటే పోతేనే వస్తుందండి పుణ్యము, కాదనట్లేదు. కాకపోతే అందరికీ వీలవ్వదు. ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, పిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులకు సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు, నానా రకాలుగా ఉంటారు. సో అందరిని దృష్టిలో పెట్టుకొని నేను అంటున్నాను. సో వెళ్తే ఎంత పుణ్యం అయితే దక్కుతుందో
వాళ్ళు తీసుకొచ్చిన నీళ్ళలో మనం స్నానం చేస్తే అందులో ఆవగింజ నువ్వు గింజంత పుణ్యం వచ్చినా సరిపోతుందండి. సో మనకు అదే తృప్తి. శివయ్య ఈ విధంగా ఆశీర్వదించడని భావించాలి అంతే తప్ప. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో భగవతే రుద్రాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ నమః. మా శివయ్య అంత హ్యాపీగా ఫీల్ అయిండో. మా నీలి మమ్మీ వాళ్ళను ఈ ప్రయాగరాజ్ వాటర్తో అభిషేకం చేసిందని. సో స్వామివారు ఫీల్ అయింది కూడా నాకే ఫీల్ అవుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. నిజంగా వీలైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. వీలు కాని వాళ్ళు మాత్రం ఎవరైనా వెళ్తే మట్టుకు ఒక క్యాప్ 5 ml 2 ml 10 ml అలా వాటర్ ఇచ్చినా సరిపోతుందండి. కానీ నాకే సరిపోయినట్టు అనిపించిందండి. అనుకోగానే శివయ్యలో పంపించాడు. చాలా హ్యాపీగా అనిపించింది. మా శివయ్య గ్రేట్. సో ఇదండి ఇవాళ వీడియో. ఇదిగోండి నా పూజ రూము. ఇది నా పూజ రూమ్ అండి. వాళ్ళ ఇది నా 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి కుంభమేళ, మహాకుంభమేళ నీళ్ళు వచ్చి కూర్చునే నా పూజ రూమ్లో. సో ఇదండి అక్కడ అన్నయ్య తీసిన పిక్స్ అనమాట, మీకు షేర్ చేస్తున్నాను. అక్కడ అఘోరీలు, అఘోరాలు, నాగసాధువులు చాలామంది ఉన్నారంట. సో వాళ్ళు చూడడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. సో అన్నయ్య పంపిన ఇమేజెస్ అనమాట, లైవ్ ఇమేజెస్. తను దర్శనం చేసుకొని మనకు చూపించమని, అంటే మన సబ్స్క్రైబర్స్కి చూపించమని ఇదే అండి అన్నయ్య. తనే వెళ్ళి మనకు వాటర్ ఇచ్చారనమాట. సో ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. మళ్ళీ 144 ఇయర్స్కి ఎవరుంటారో చూద్దామండి. ఇప్పుడు చూసిన వాళ్ళు అదృష్టవంతులు, అప్పుడు చూడబోయే వాళ్ళు ఇంకా అదృష్టవంతులు అండి. సో మీరు ఎవరైనా దర్శనం చేసుకోకుంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. సో ఇదండి ఇవాళ బ్లాగ్ అండి. సో ఇదే అండి మహాకుంభమేళ నా వీడియో అండి. నేను వెళ్ళినంత పుణ్యం దక్కింది నాకు ఆ నీళ్ళతో స్నానం చేయడం వల్ల.